చిత్ర ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నేను చెప్పేది విను. వినేదేం లేదు అసలు. నువ్వేంది నాకు చెప్పేది? నా లైఫ్ నా ఇష్టం. నేను ఎవరితో అన్న తిరుగుతా. ప్రతిదానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా? అది కాదు చిత్ర, అబ్బాయిల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అర్థం చేసుకోవేంది? మంచిగా లేరు బయట. నువ్వు కూడా అబ్బాయివే కదా, నీతో కూడా జాగ్రత్తగా ఉండాలా అయితే? వసే మెంటల్దానా, నేను నీ లవర్నే. నేను వాళ్ళు ఒకటేనా? ఏంది నువ్వు నేను కావాలా వాళ్ళు కావాలా అన్నట్టు మాట్లాడుతున్నావు? అయినా ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? అంతవరకు వస్తే నీకన్నా వాళ్ళే ఎక్కువ నాకు. నువ్వేమైనా కొనుక్కున్నావా నన్ను? ఏంది? వద్దు, నువ్వు నాకు ఇంతవరకు పడింది చాలు. నన్ను కలవాలని ట్రై చేస్తే ఇక చూసేది నా శవమే. గుడ్ బై. కట్ చేయి చిత్ర, చిత్ర కట్ చేయొద్దు. కొన్ని గుడ్ బాయ్స్ మళ్ళీ మళ్ళీ వినిపించవు, అలా ముగిసిపోతాయి అంతే. సునామీ వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది అంటారు, కానీ నాకు ఆ నిశ్శబ్దమే ఒక సునామీలా అనిపించింది. అది భరించలేక తాగడం మొదలుపెట్టా. తనని మర్చిపోవడానికి కాదు, నా పరిస్థితిని మర్చిపోవడానికి. కానీ ఆ మత్తు నన్ను చాలా హింస పెట్టేది. ఆ బాధ ముందు ఆ హింస కూడా చాలా చిన్నదిగా అనిపించేది. ఆ మత్తు నన్ను ఎవ్వరూ లేని ఒక ఎడారిలో పడేసేది. ఒంటరితనం తప్ప ఏం కనిపించదు. ఏం వెతుకుతున్నానో, ఎందుకు నడుస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో అనేది అస్సలు తెలిసేది కాదు. ఎంత నడిచినా తరగని దూరం. వేసే ప్రతి అడుగు, పీల్చే ప్రతి శ్వాస బరువెక్కేది. ఎడారిలో తప్పిపోయినట్టు లేదు, నా ఆలోచనల్లో తప్పిపోయినట్టుంది. ఊహ అనే దానికి లాజిక్ అవసరం లేదు. కొన్నిసార్లు ఆ ఊహలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి, ఎందుకంటే అవి ఊహలు కాబట్టి. కానీ అదే నిజం అనుకుంటే మాత్రం ఒక మంచి ముహూర్తం చూసుకొని నిజం అనేది గట్టి కొడుతుంది. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. కొన్నిసార్లు నిజం కళ్ళ ముందే ఉన్నా ఎంత వెతికినా దొరకదు, ఎందుకంటే మనం ఊహల్లో వెతుకుతుంటాం కాబట్టి. నా లైఫ్ నా ఇష్టం. నేను ఎవరితో అన్న తిరుగుతా. ప్రతిదానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా? ఒక్కోసారి ఆ జ్ఞాపకాల్లో మునిగిపోయినట్టు, ఊపిరాడనట్టు రకరకాలుగా ఉండేది మాస్టర్. ఎంత అరిచినా గింజుకున్నా ఏం కరిగేది లేదు, ఒరిగేది లేదు. సరెండర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇదే లూప్లో ప్రతిరోజు జరిగే కథ. ప్రతి ఉదయం వెతికాను నన్ను పడమటి తీరాల్లో, ప్రతి నిమిషం చితికాను ఈ కమ్మ రాత్రులలో. ప్రతి ఉదయం ప్రతి నిమిషం
నిశ్శబ్దం యుద్ధం యుద్ధం. You know girl this is cold. Lost myself in drunk swell. My mind will thinking about how we feel. My tear will crying nights with the hopeful. A high heart sipping on pain to feel but a slow burn. Lessons in just can't unlearn. ప్రతి ఉదయం వెతికాను నన్ను పడమటి తీరాల్లో, ప్రతి నిమిషం చెదిగాను ఈ కమ్మ రాత్రులలో. రాత్రులలో ఏ వలలో లాగాయే లాగేసాయే, లాగాయే లాగేసాయే. ప్రతి ఉదయం వెతికాను నన్ను పడమటి తీరాల్లో, ప్రతి నిమిషం చెదిగాను ఈ కమ్మ రాత్రులలో. ప్రాబ్లం ఏంటి? నిద్ర రావట్లేదు. ఎప్పటి నుండి? 3 నెలలు అవుతుంది. ఎందుకు? ఏమైంది? లవ్ ఫెయిర్ క్యాండిడేట్ సార్ వీడు. ఓ, స్మోకింగ్ చేస్తావా? అప్పుడప్పుడు. ఆ? అప్పుడప్పుడు అంటే గంటకు వస్తారు సార్ వీడి దృష్టిలో. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. డ్రింకింగ్? అయ్యో తాగబోతే కాదు సార్, జస్ట్ 3 times a day. లవ్ ఫెయిల్ అంటే దేవదాస్ అయిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు తమ్ముడు ఇవన్నీ? ఈ కాలంలో మంచిగా సెటిల్ అయ్యి పేరెంట్స్ని బాగా చూసుకుంటే వాళ్ళే మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారుగా. మీరు ఇలాంటివన్నీ చేసి ఇలా పాడైపోతుంటే వాళ్ళు కూడా చూసి ఎంత బాధపడుతుంటారు చెప్పు. ఆ? నీకు ఫీజు ఇచ్చేది ప్రిస్క్రిప్షన్ రాయడానికి, ఫ్రీ అడ్వైజ్లు ఇచ్చేది కాదు. రే రే సారీ సార్, ఆ పిల్ల వదిలేసిన నుంచి వాడు ఇలాగే చేస్తున్నాడు. క్రాక్ గాడు సార్ వాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమనట్లేదు ఇంట్లో? వాళ్ళే ఉంటే వీడెందుకు ఇలా చేశారు సార్? వాడికి ఎవరు లేరు సార్. వాడుకున్నదంతా ఆ పిల్ల ఒకటే. ఇప్పుడు ఆ పిల్ల కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇదిగో సార్ ఫీజు. పని పాట లేక ఖాళీగా తిరుగుతుంటే ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. ఏదో ఒక వర్క్ చేయించు, సెట్ అవుతాడు. ఏపీలోనే హై డిమాండ్ ఉన్న సిఎస్ఆర్ వాడు. వాడి కోసం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే పాకులాడుతుంటారు. వాడు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మనలాంటి వాళ్ళకి వాడి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే సార్. వాటర్ బాటిల్ అన్నా. రే డాక్టర్ ఇచ్చినాడు, నైట్ వేసుకో. చెప్పింది నైట్ రా. అరే నేను పడుకొని 3 నెలలు అవుతుందిరా. పొద్దునైతే ఏమి, రాత్రి అయితే ఏమి. రే ఓ సిగరెట్ అన్నా. రే నిన్ననే కదరా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆ సిగరెట్ తాకుంటే సస్తావారా ఏమన్నా? అరే జీవన్, ఈ మధ్య జనాలకి ఉచిత సలహాలు ఇచ్చేది ఎక్కువైపోయిందిరా. ఎవడు పని చూసుకోడేందిరా. నువ్వు నన్నే అంటున్నావు కదరా. ఎందుకు కాదురా, ఆ డాక్టర్ గారిని. హలో అంకుల్. అంకుల్ ఏం లేదు, మాకు శాలరీ క్రియేట్ కాలేదు అంకుల్. అంకుల్ ఈ మంత్ ఇచ్చేస్తాను. ఏమైందిరా? ఏం లేదు లేరా. చెప్పురా ఏమైంది? ఏం లేదు లేరా. చెప్పురా బాబు. మా ఎండి బిజినెస్ లేదని శాలరీస్ ఆపేశారా మాకు. దానికి మా ఇంటి ఓనర్కి రెంట్ కట్టాలరా. ఇటాడు ఏమన్నాడు చెప్పవేంద్రా నాకు. రే వద్దులేరా, ఈ మంత్ మా ఎండి మాకు శాలరీస్ చేస్తా అన్నాడు కానీ. 50,000 సెండ్ చేసినాడు, వాడుకో. రే ఎందుకురా? టెన్షన్ అవ్వకరా, మీ ఎండి శాలరీ ఇచ్చినప్పుడు నాకు ఇజ్జులే. థ్యాంక్స్ రా.
అరే ఏం రేట తయారేను పొద్దు పొద్దునే తాగడమేంట్రా? ఎన్ని రోజులు రంగు ఇట్లనే ఏందెన్ని రోజులు రా? ఈ తాగుడు బాధపడుడు బాగుందిరా నాకు ఇట్లనే, నచ్చింది నాకు. బాగుందా? బాధపడడం బాగుండడం ఏంట్రా? ఇప్పుడు ఆ పిల్ల ఉందనుకో, సెటిల్మెంట్లు అంట, ఆ పిల్ల ఎక్స్పెక్టేషన్లు అంట, ఉంటుందో పోతుందని భయము. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, నాకు ప్రశాంతంగా ఉంది. అట్లా కాదురా, ఇదంతా ఆపేసి మూవ్ ఆన్ అయ్యి కొత్త లైఫ్ రీస్టార్ట్ చేయొచ్చు కదరా. ఏమవుతుందిరా రీస్టార్ట్ చేస్తే? ఆ పిల్ల చాప్టర్ క్లోజ్ అవుతుంది, కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో. ఆ పిల్ల చాప్టర్ క్లోజ్ కాకూడదురా, ఇలాగే జ్ఞాపకాలతో గడిపేస్తా. ఇదెంతరా? ఏంది? ఇదెంత? 5 రూపాయలు. 500కి ఇస్తే తీసుకుంటావా? ఎందుకు తీసుకుంటారా? నాకేమైనా డబ్బులకు వచ్చినాయా? ఒకవేళ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళని ఏమంటారా? ఏమంటారు? ఏరి పప్ప అంటారు. కదా, మళ్ళీ నువ్వెందుకు రా పిల్ల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఆ పిల్ల ఏమన్నా మహాపతిత్ అంటే కాదు. ఆ పిల్ల కోసం ఇన్ని రోజులు నువ్వు బాధపడింది ఎక్కువ, ఇంకా అదే పట్టుకొని లాగుతుంటే ఎలా రా? దానికేం రా, ఓ 10 ఏళ్ళ తర్వాత మంచి డబ్బును చూసుకొని సెట్ అయిపోతుంది. నువ్వే రోడ్ల మీద పడుతూ పిచ్చోన్లా తిరుగుతుంటావు. అరే ఇంత లవ్ చేసినావు కదరా, మళ్ళా అదంతా గుర్తుండదా? ఎందుకురా మీలాంటి తెలియనంతా ఒక అమ్మాయి విషయానికి వస్తలకల్లా గొర్రెల్లా తయారవుతారు. ప్రేమించడం గొప్ప కాదురా, నీ ప్రేమకి అర్హత ఉన్న వాళ్ళని గుర్తించడం గొప్ప. నీ ఇంత ప్రేమకి ఆ పిల్లకి అర్హత లేదురా. ఆ తర్వాత నీ ఇష్టం. న్యూటన్కి గ్రావిటేషనల్ థియరీ కనుక్కోవడానికి యాపిల్ దొరికినట్టు మా జీవన్ గాడికి చిప్స్ ప్యాకెట్ దొరికింది నాకు జ్ఞానబోధ చేయడానికి. ఒక యాపిల్ వల్ల న్యూటన్కి మొత్తం ఫిజిక్స్ రూపురేఖలనే మార్చే థియరీ దొరికినప్పుడు వస్తున్నామా? ఒక చిప్స్ ప్యాకెట్ వల్ల నాకు నా లైఫ్ క్యాలిక్యులేషన్ దొరకదా? అంతే, తిరునాళ్ళలో తక్కువైన పిల్లాడికి వాళ్ళ అమ్మ దొరికినట్టు నాకు నేను మళ్ళీ దొరికిన. రే జీవన్, థ్యాంక్స్ రా. మా జీవన్ గాడు అన్నట్టు ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమకి అర్హత ఉన్న వాళ్ళని గుర్తించడం గొప్ప. ఇది నా కథ.